కథ మొదట్లో మనం సారీ అనే ఒక సైకిక్ టారో కార్డ్ రీడర్ని చూస్తాం. అంటే జాతకాలు చెప్పేవాళ్ళు అనమాట. అప్పుడే మనకు ఒక దయ్యం కనిపిస్తుంది. ఆ దయ్యం మనకు ఒక విషయం చెప్తుంది. అదేంటంటే దానికి మొదట్లో తనకు వచ్చే మెసేజ్‌లన్నీ స్వర్గం నుండి వస్తున్నాయని అనిపించేదట. కానీ తర్వాత దానికి తెలిసిందేంటంటే ఆ మెసేజ్‌లన్నీ నరకం నుండి వస్తున్నాయని. అక్కడ చాలా దయ్యాలు ఒకదానిపై ఒకటి ఎక్కి స్వర్గం వరకు చేరుకునే దాకా ఎక్కుతూనే ఉంటాయట. అలా పైకి వెళ్ళిన తర్వాత అవి దేవదూతలు మాట్లాడుకునే ప్రతి మాటను, ప్రతి వాక్యాన్ని వింటాయట. అలా ఆ విన్న విషయాలన్నీ కింద ఉన్న దెయ్యాలకు పాస్ చేస్తాయి. ఆ మెసేజెస్ అలా అలా పాస్ అవుతూ చివరకు మంత్రగాళ్ళు, సైకిక్స్ అలాగే చేతబడి చేసే వాళ్ళ చెవుల వరకు చేరతాయట. ఎందుకంటే వాళ్లకు వచ్చే శక్తులు అలాగే లభిస్తాయి. అయితే ఇప్పుడు ఈ దెయ్యం ఏం చెప్తుందంటే ఆ మంత్రగాళ్ళు, సైకిక్స్ చెప్పే మెసేజెస్ అన్నీ నిజమే అని మనకు అనిపిస్తుంది. కానీ ఆ నిజమైన మెసేజెస్ వెనుక చాలా అబద్ధాలు దాగి ఉంటాయట. మరోవైపు సారి ఒక వ్యక్తి కోసం కార్డ్స్ రీడింగ్ చేస్తూ ఉంటుంది. కానీ ఆమె ఎన్నిసార్లు కార్డు తీసినా సరే మాటి మాటికి డెత్ కార్డ్ మాత్రమే వస్తూ ఉంటుంది. అంటే అది ఎవరో చనిపోతారని సూచిస్తుంది. అప్పుడు ఆ దెయ్యం ఆ చావు ఆ ఎదురుగా ఉన్న వ్యక్తిది కాదు, అది సారీది అని చెప్తుంది. దీని తర్వాత సారి తన తోటి సెక్కికైన కార్తో దగ్గరికి వెళ్తుంది. ఈ కార్తో గతంలో కార్డ్ రీడింగ్ చేసేవాడు, కానీ ఇప్పుడు అది మానేశాడు. సారీ తనకు జరిగిన విషయం అంతా కార్తోకు చెప్తుంది. అప్పుడు కార్తో సారీతో మనం చేసే ఈ పనిలో మనకు వినిపించే ఆ శబ్దాలు దెయ్యాలవే. అవి నరకం నుండి వస్తాయి. ఇలాంటి పనుల్లో చావు ఖాయం. దాన్ని ఎవరూ మార్చలేరు అని హెచ్చరిస్తాడు. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగానే సారీకి మళ్ళీ అక్కడ అదే దెయ్యం కనిపిస్తుంది. ఆ దెయ్యం సారీకి ఒక భ్రమ కలిగిస్తుంది. అక్కడ పనిచేసే వంటవాడి తలలో కత్తి బ్లేడ్లు దిగడం వల్ల అతను చనిపోయినట్లు ఆమెకు కనిపిస్తుంది. కానీ తీరా చూస్తే అక్కడ అలా ఏమీ జరగదు. తర్వాత మనం సారీ కూతురు పుత్రిని చూస్తాం. ఆమె ఇంట్లో తల్లి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడే మనకు సారీని చూపిస్తారు. ఆమె గురించి రేడియోలో వార్తలు వస్తూ ఉంటాయి. సారీ కంగారుగా ఎక్కడికో పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అలా వెళ్తూ వెళ్తూ ఒక యాక్సిడెంట్ జరిగిన చోటుకు చేరుకుంటుంది. అక్కడ ఆమెను ఒక ట్రక్ వచ్చి బలంగా ఢీకొంటుంది. సారీ కళ్ళు తెరిచి చూసేసరికి ఆమెకు ఏమీ కాలేదని, తను బాగానే ఉన్నానని అనుకుంటుంది. కానీ పక్కనే యాక్సిడెంట్ అయిన కారులో తన శవాన్ని తానే చూసుకుంటుంది. అంటే సారీ చనిపోయింది. ఇప్పుడు మనకు కనిపిస్తున్నది సారీ ఆత్మ అన్నమాట. నిజానికి సారీ ఆ కార్తో దగ్గర నుండి బయలుదేరినప్పుడే దారిలో ఆమెకు యాక్సిడెంట్ అయిపోతుంది. కానీ ఆ విషయం ఆమెకు తెలియదు. తర్వాత సీన్ సారీ అంత్యక్రియలు జరిగే రోజుకు షిఫ్ట్ అవుతుంది. అక్కడ పుత్రి బాయ్ ఫ్రెండ్ డోనీ అలాగే పుత్రి పిన్ని మర్ని కనిపిస్తారు. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాక సారీని పూడ్చిపెడతారు. డోనీ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కానీ మర్ని మాత్రం పుత్రికి తోడుగా ఉండడానికి కొన్ని రోజులు అక్కడే ఉండిపోతుంది. పుత్రికి తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి. సారి తనకు చిన్నప్పుడు టారో కార్డ్స్ ఎలా నేర్పించిందో తలుచుకుంటుంది. అలా ఆ జ్ఞాపకాల్లో ఉండగానే పుత్రి తన తల్లి ఆఫీస్ రూమ్కి వెళ్తుంది. అక్కడ ఆమెకు సారీ వాడే టారో కార్డ్స్ దొరుకుతాయి. పుత్రి ఆ బాక్సులో నుండి కార్డ్స్ బయటకు తీస్తుంది. అప్పుడే మనకు ఒక ఫ్లాష్ బ్యాక్ కనిపిస్తుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ వల్ల మనకు ఏం తెలుస్తుందంటే సారీ ఎప్పుడు తన పనుల్లో కార్డ్ రీడింగ్లోని బిజీగా ఉంటూ తనను పట్టించుకోవడం లేదని పుత్రికి తన తల్లితో కొద్ది రోజుల క్రితం గొడవ అవుతుంది. ఇక రాత్రి పుత్రి నిద్రపోతుండగా ఎవరో వచ్చి తన భుజం తాకినట్లు అనిపిస్తుంది. దాంతో ఆమె మేల్కొంటుంది. గది బయట నుండి తన తల్లి వాయిస్ వినిపిస్తుంది. కానీ వెళ్ళి చూస్తే అక్కడ ఎవరు ఉండరు. తల్లి కోసం అంతటా వెతుకుతుంది, కానీ ఎక్కడా కనిపించదు. వాయిస్ మాత్రం వినిపిస్తూనే ఉంటుంది. అప్పుడే అక్కడికి మర్ని వస్తుంది. ఆమెను సడన్గా చూసి పుత్రి భయపడిపోతుంది. నువ్వేమైనా నన్ను పిలిచావా అని పుత్రిని అడిగితే మర్ని లేదు, నేను పిలవలేదు అని చెప్తుంది. పుత్రి తన రూమ్లోకి వెళ్తుంటే అక్కడ వాళ్ళ పని మనిషి సెప్తి కనిపిస్తుంది. సెప్తి పుత్రిని తన రూమ్లోకి తీసుకెళ్లి ఏమైనా మాట్లాడాలని ఉంటే తనతో మాట్లాడమని చెప్పి నిద్రపుచ్చి వెళ్ళిపోతుంది. సెప్తి వెళ్ళిన తర్వాత పుత్రి ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది. అది పంపిన వ్యక్తి తను సారీ అని, అంటే పుత్రి తల్లి అని చెప్తాడు. ఇది చూసిన పుత్రి ఎవరో తనతో ప్రాంక్ చేస్తున్నారని అనుకుని మళ్ళీ పడుకుంటుంది. కానీ మళ్ళీ మెసేజ్ రావడంతో పుత్రి ఆ నెంబర్కి కాల్ చేస్తుంది. అప్పుడే సారీ ఫోన్ రింగ్ అవడం మొదలవుతుంది. ఆ ఫోన్ పుత్రి తన గదిలోనే పెట్టుకుంది. అది చూసి పుత్రి విపరీతంగా భయపడిపోయి దుప్పటి ముసుగేసుకుని పడుకుంటుంది. ఆ దుప్పటి లోపల ఉన్నా కూడా ఆమెకు తల్లి గొంతు వినిపిస్తూనే ఉంటుంది. సారీ ఆత్మ పుత్రి పేరును పిలుస్తూనే ఉంటుంది. ఇక్కడ మనకు సారీ ఆత్మ కూడా కనిపిస్తుంది. తర్వాతి రోజు ఉదయం పుత్రి లేచి చూసేసరికి మర్ని తన గదిలో ఏదో వెతుకుతూ కనిపిస్తుంది. తను కేవలం క్లీన్ చేస్తున్నానని మర్ని చెప్తుంది. సారీ మొబైల్ అక్కడే పడి ఉండడం చూసి మర్ని దాన్ని తీసుకుంటుంది. కానీ పుత్రి ఆ ఫోన్ని లాగేసుకుంటుంది. అప్పుడు మర్ని ఒక విషయం చెప్తుంది.
సారీ లాస్ట్ మెసేజ్ ఏంటంటే పుత్రి తన కోసం ఒక స్పీచ్ రాయాలని, బహుశా అలా చేస్తేనే సారీ ఆత్మకు శాంతి కలుగుతుందేమో అని చెప్తుంది. తర్వాత పుత్రి కాలేజీకి వెళ్తుంది. అక్కడ డోనీని కలిసి ఆ మెసేజెస్ గురించి చెప్తుంది. కానీ డోనీ మాత్రం అది ఎవరో కావాలని చేస్తున్న జోక్ అని అంటాడు. కానీ ఇంత ఘోరమైన జోక్ ఎవరు చేస్తారు? అప్పుడే పుత్రి ఫ్రెండ్ అక్కడికి వచ్చి తనను బయటకు రమ్మంటే పుత్రి సరే అంటుంది. కానీ మళ్ళీ సారీ నుండి మెసేజ్ వస్తుంది, నీ ఫ్రెండ్స్ నిన్ను హట్ చేయాలనుకుంటున్నారు, వాళ్లతో వెళ్ళకు అని. పుత్రి ఆ మెసేజ్ని ఇగ్నోర్ చేస్తుంది. కానీ తన కారులో ఇంటికి వెళ్ళబోతుంటే ఒక ఆవిడ వచ్చి నీ తల్లి పంపే మెసేజెస్ని నమ్ము అని చెప్తుంది. ఇది చూసి పుత్రి ఇంకా భయపడిపోతుంది. రాత్రి పుత్రి తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ వాళ్ళు తమ కోసం కార్డ్స్ రీడింగ్ చేయమని పుత్రిని బలవంతం చేస్తారు. ఒక ఫ్రెండ్ దీన్ని వీడియో తీస్తుంది. పుత్రి కార్డ్స్ రీడింగ్ మొదలు పెట్టగానే మొదట 8 ఆఫ్ స్పోర్ట్స్ వస్తుంది. అంటే ఏదైనా నెగిటివ్ పరిస్థితిలో చిక్కుకోవడం అని అర్థం. అప్పుడే సడన్ గా లైట్స్ ఆగిపోయి పుత్రికి ఆ దయ్యం కనిపిస్తుంది. భయంతో ఆమె అక్కడి నుండి వచ్చేస్తుంది. మళ్ళీ సారీ మెసేజ్ చేసి నీ ఫ్రెండ్స్ నిన్ను హట్ చేస్తారని చెప్పాను కదా అని గుర్తు చేస్తుంది. పుత్రికి కోపం వచ్చి ఆ నెంబర్కి కాల్ చేసి తన తల్లి చనిపోయిందని, ఈ పిచ్చి పనులు ఆపమని అరుస్తుంది. పుత్రి ఇంటికి చేరుకున్నాక మర్ని తన అల్మారా వెతుకుతుండడం చూస్తుంది. డిన్నర్ టైంలో మర్ని సారీ కార్డ్స్ గురించి ఆరా తీస్తుంది. అప్పుడే మళ్ళీ సారీ మెసేజ్ చేస్తుంది. మర్ని అబద్ధం చెప్తుంది, ఆ కార్డ్స్ కేవలం నీకోసమే అని. పుత్రికి మర్ని మీద అనుమానం పెరిగి గొడవ అవుతుంది. అప్పుడే మర్ని ముందుకు పుత్రి పిల్లి వస్తుంది. దాన్ని చూసి మర్ని భయపడుతుంది. పుత్రి పిల్లిని తీసుకుని వెళ్ళిపోతుంది. ఇదంతా సెప్తి బయట నిలబడి చూస్తూనే ఉంటుంది. పుత్రి తన రూమ్లో కార్డ్స్ చూస్తుంటే అవి ఒక సర్కిల్ లాగా సెట్ అయి ఉంటాయి. అందులో డెత్ కార్డు ఉంటుంది. రాత్రి పుత్రి బయట తన పిల్లిని చూస్తుంది. అటు సారీ రూమ్లో మర్నికి సడన్గా సారీ శవం దయ్యమై కనిపిస్తుంది. మర్ని భయపడి కళ్ళు మూసుకునేసరికి అది మాయమై అక్కడ పిల్లి కనిపిస్తుంది. మర్ని ఆ పిల్లిని తీసుకుని వెళ్తుంది. మరుసటి రోజు పుత్రికి తన పిల్లి కనిపించదు. సెప్తి కారు టైర్ పంక్చర్ అయిందని చెప్తే పుత్రి క్యాబ్లో వెళ్తుంది. సారీ ఒక ఫోటో పంపిస్తుంది. అందులో మర్ని ఆ పిల్లిని పట్టుకుని ఉంటుంది. ఆ ఫోటో ఎవరు తీశారో అర్థం కాక పుత్రి కంగారు పడుతుంది. కాలేజీలో పుత్రి వీడియో వైరల్ అవడం వల్ల ఒక అమ్మాయి కార్డ్ రీడింగ్ చేయమని అడుగుతుంది. పుత్రి ఫ్రెండ్స్తో గొడవ పడుతుంటే సారీ పుత్రి చెవిలో తిరగబడు అని చెప్తుంది. పుత్రి మీద దెయ్యం ఆవహించి తన ఫ్రెండ్స్ని చంపడానికి వెళ్తుంది. డోని వచ్చి ఆపుతాడు. బాత్రూంలో పుత్రికి తన తల్లి ఏడుస్తున్నట్లు కనిపిస్తుంది. మరుక్షణమే సారీ ఆమెను హట్ చేయబోయి మాయమవుతుంది. పుత్రి డోని బస్సులో వెళ్తుంటే సారీ మెసేజ్ చేస్తుంది, ఆ బస్సు యాక్సిడెంట్ అవుతుందని. వాళ్ళు దిగిపోయాక నిజంగానే ఆ బస్సుకు యాక్సిడెంట్ అవుతుంది. ఇంటికి వెళ్ళాక ఒక రూమ్లో తన పిల్లి చనిపోయి ఉండడం చూసి పుత్రి ఏడుస్తుంది. మర్నీనే చంపిందని పుత్రి తిడుతుంది. పుత్రికి ఒక లెటర్ దొరుకుతుంది. అందులో సారీ నువ్వు నాలాగే మారి ప్రజలకు సాయం చేయొచ్చు అని రాసి ఉంటుంది. సారీ ఫోన్కి వచ్చే క్లయింట్స్ మెసేజెస్ చూసి పుత్రి కార్డ్ రీడింగ్ చేయడానికి సిద్ధమవుతుంది. రాత్రి పుత్రికి ఒక విజన్ కనిపిస్తుంది. అందులో తన తల్లి నరకంలో శిక్ష అనుభవిస్తూ కార్డ్ రీడింగ్ కంటిన్యూ చేయమని చెప్తుంది. పుత్రి ఒక క్లయింట్ కోసం కార్డ్ రీడింగ్ చేస్తున్నప్పుడు ఆ దెయ్యం భయంకరమైన విషయాలు చూపిస్తుంది. కార్డులో ఉన్న మెసేజ్ చెప్పకపోతే చంపేస్తానని బెదిరిస్తుంది. పుత్రి భయంతో పారిపోతుంది. కారులో ఉన్నప్పుడు సారీ మెసేజ్ చేసి ఎందుకు చెప్పలేదని అడుగుతుంది. అద్దంలో సారీ కనిపిస్తుంది. ఇంటికి వెళ్ళాక సారీ ఆత్మ పుత్రిని ఆవహించి మర్ని మీద దాడి చేయిస్తుంది. సెప్తి పుత్రికి అసలు విషయం చెప్తుంది, మర్ని నిన్ను కాపాడడానికి వచ్చింది అని. సారీ మళ్ళీ మెసేజ్ చేసి సెప్తి అబద్ధం చెప్తుంది, పారిపో అని చెప్తుంది. పుత్రి కారులో వెళ్తుంటే అందరూ తన తల్లిలాగే కనిపిస్తుంటారు. భయంతో ఇంటికి వెళ్లిన పుత్రిని సారీ మళ్లీ ఆవహించి సెప్తిని చంపమని చెప్తుంది. కార్తో డోని వచ్చి పుత్రిని కాపాడతారు. అది సారీ ఆత్మ కాదు, అది ఒక ఇబ్లీస్. ఇబ్లీస్ అంటే ఇండోనేషియాలో ఒక భయంకరమైన దెయ్యం అనమాట. సారీ ఆ దెయ్యంతో అగ్రిమెంట్ చేసుకుందని, ఆ కార్డ్స్ ద్వారానే అది మాట్లాడుతోందని వివరిస్తాడు. ఇబ్లీస్ పుత్రిని కూడా తనలా మార్చుకోవాలని చూస్తున్నాడని చెప్తాడు. ఈ కార్డ్స్ని సారీ శవంతో పాటు పూడ్చిపెడితేనే ఈ సమస్య తీరుతుందని చెప్తాడు. శ్మశానంలో కూడా ఇబ్లీస్ పుత్రిని ఆవహిస్తాడు. సారీ శవాన్ని బయటకు తీయగానే అది లేచి కూర్చుంటుంది. కార్తో ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టి కార్డ్స్ని పూడ్చేస్తాడు. చివరగా పుత్రికి ఒక లెటర్ దొరుకుతుంది. అందులో సారీ ట్రాప్ అవ్వకు, నా కోసం ప్రార్థించు అని రాస్తుంది. మరుసటి రోజు అందరూ కలిసి సారీ వస్తువులన్నీ తగలబెట్టేస్తారు. ఆ ఒప్పందం ముగిసిపోతుంది. ఇబ్లీస్ కూడా బంధించబడతాడు. ముగింపులో జరిగింది ఏంటంటే ఇబ్లీస్ ఒక ఆత్మ బదులుగా పుత్రి ఆత్మను కూడా తీసుకోవాలని ప్లాన్ చేస్తాడు. అందుకే సారీ గొంతుతో ఇదంతా చేస్తాడు. కానీ చివరకు అది ఫలించదు. ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.